ఆఫ్ ఈ అదాలత్లో ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా గారి మీదున్న ఆరోపణ. ఈవిడ కేజ్రీవాల్ గారిని చేస్తూనే ఉంటారు. చూడండి, ఇప్పుడు విషయం చివరికి అక్కడికే వచ్చి నిలబడింది. ఆయన ఏమంటున్నారంటే, 25 ఏళ్ల నుంచి బీజేపీ నన్ను తిడుతూ పవర్లోకి వచ్చింది, ఇప్పుడైనా నా మీద దయ చూపించండి, నన్ను వదిలేయండి అంటున్నారు. తిట్టడం మానేయండి అని అంటున్నారు. నేను తరవడం లేదు కదా. ఢిల్లీ కేజ్రీవాల్ గారిని ఢిల్లీ వెతుకుతోంది, బీహార్ జైలు కూడా వెతుకుతోంది. ఇప్పుడు మీ ప్రభుత్వంలో ఉన్న ఒక మంత్రి ఏమంటున్నారంటే, కేజ్రీవాల్ గారు డిప్రెషన్లోకి వెళ్ళిపోయారని అంటున్నారు. ఆయన పంజాబ్కి వెళ్ళానంటున్నారు. కానీ చూడండి, ఆయన మిత్రులు ఢిల్లీ రూలింగ్ అయిపోయింది, ఆయన డిప్రెషన్లోకి వెళ్ళగానే ఏం చేశారో తెలుసా? పంజాబ్కి తీసుకువెళ్లారు, హెలికాప్టర్లో 4 సార్లు తిరిగారు. చూడు, బాగుందా? ఫీలింగ్ గుడ్, బెటర్. కానీ ఇప్పుడు కూడా చూడండి, సోషల్ మీడియాలో ఆయన మంచి బండి కొన్నారు. ఇప్పుడు చూడండి, చీఫ్ మినిస్టర్ సెంటర్ లో నుంచోవాలి. ఇప్పుడు చూసారంటే ఆ కిటికీని పట్టుకొని సైడ్ లోనే నుంచోనుంటారు. తర్వాత కేజ్రీవాల్ గారు మధ్యన ఆయన్ని ఫీల్ గుడ్ చేయడానికి, ఆయన్ని డిప్రెషన్ నుంచి బయటికి తీసుకురావడానికి, పర్వాలేదు పవర్ పోయింది, పంజాబ్ కూడా మీదే, ఎంజాయ్ చేయండి. అక్కడ మంత్రుల పెద్ద పెద్ద బంగ్లాలని ఇస్తున్నారు, బాగా ఖర్చు పెడుతున్నారు. నేనాయన ఒకటి అడుగుతున్నాను, మీరు పంజాబ్కి ఎవరు? మీకోసం పంజాబ్ గవర్నమెంట్ డబ్బుల్ని ఎందుకు ఖర్చు పెడుతున్నారు? మీరు వెళ్ళిపోయారు, అవినీతి చేసిన ఆఫీసర్స్ అందరూ మీతో వచ్చేశారు, సిసోడియా సార్ కూడా మీతో పాటు అక్కడే ఉన్నారు. అందరూ ఢిల్లీని నాశనం చేయడానికి ఎవరందరూ కల్ప్రిట్స్ ఉన్నారో వాళ్లే పంజాబ్కి వెళ్లి సెటిల్ అయ్యారు. ఈరోజు పంజాబ్ వాళ్ళని ప్రశ్నిస్తుంది. మీరు ఆయన చెక్ చేయడానికి పంజాబ్ వరకు వెళ్ళిపోయారు. నేను తీసుకురావడానికి వెళ్ళాను, నేనాయన్ని తీసుకురావడానికి వెళ్ళాను. ఢిల్లీలో ఆయన చాలా వదిలేసి వెళ్లారు. రోజు రిపోర్ట్స్ ఓపెన్ చేస్తే తెలుస్తోంది. రోజు ఆయన పిలవడం కష్టంగా ఉంది. సో మీరిక్కడే ఉండండి. పవర్ మీద అంత మోహం ఏంటి? అది చేజారిపోగానే మీరు వెళ్ళిపోయారు. సో అయితే పంజాబ్ వాళ్ళ రక్తం తాగడానికి ఆయన అక్కడికి వెళ్లారని అంటున్నారా? అదే కదా చేస్తున్నారు. ఈరోజు పంజాబ్ని చూశారంటే ఫినాన్షియల్ డిప్రిషియేట్లోనే ఉంది. ఈరోజు అక్కడున్న డెవలప్మెంట్ అంతా అక్కడే ఉంది. పంజాబ్ డ్రగ్స్కి ఎంత అడిక్ట్ అయిపోయి ఉందంటే, ఈరోజు పంజాబ్కి వాళ్ళిచ్చిన వాగ్దానాల్లో ఒకటి కూడా నెరవేర్చలేదు. తర్వాత సూపర్ సీఎంగా మారి అక్కడున్న ప్రజల్ని పనిచేయనివ్వకుండా చేయడం, ఇదంతా పంజాబ్కి మంచిది కాదు. మీరు ఏమంటున్నారంటే వాళ్ళు మత్తుకి బానిసయ్యారని, కానీ వాళ్ళు డ్రగ్స్ ని పట్టుకునే పనిలో ఉన్నామంటున్నారు. విక్రమ్ మల్వీత్ సింగ్ మల్వేటి అని పట్టుకుని జైల్లో వేశామంటున్నారు. కానీ ఢిల్లీ పోలీసులు గానీ లేదా ప్రభుత్వం గానీ ఆయనకి సాయం చేయట్లేదంటున్నారు. ఇంతకుముందు వాళ్ళు ఢిల్లీ గవర్నమెంట్ ని తప్పుపడుతూనే ఉన్నారు. పోలీసుల్ని మాకివ్వండి, ఇది చేయండి అని వాళ్ళు చెప్తూనే ఉన్నారు. వాళ్ళు ఏం చేయాలి, ఏం చేయకూడదు అని ఇది వాళ్ళకి గవర్నమెంటే డిసైడ్ చేయాలి. పనిచేసే గవర్నమెంట్ కాదు, డబ్బు తీసుకునే గవర్నమెంట్. ఎవరు డబ్బిచ్చినా పని జరుగుతుంది. డబ్బివ్వకపోతే వాళ్లు చేయనివ్వడం లేదని చెప్తారు. సో ఇదంతా కూడా కట్టుకథలు మాత్రమే. అన్ని కుట్రల్ని వాళ్లు పన్నుతారు, అది ప్లాట్ చేసి కథని తయారు చేస్తారు, తర్వాత ప్రజలకి ప్రెజెంట్ చేస్తారు. అయితే వాళ్ళని పంజాబ్లో కూడా ప్రశాంతంగా ఉండనివ్వరు. దేశంలో ఉన్న ప్రజలు సంతోషంగా ఉండాలి. సో కేజ్రీవాల్ సార్ ఎక్కడున్నారో చెక్ చేస్తూనే ఉండాలి. పబ్లిక్ నుంచి ఎవరైనా అడగచ్చు. కేజ్రీవాల్ ఇంకా రేఖా గుప్తా మధ్యలో ఏంటి తేడా? తేడా క్లియర్గా ఉంది. ఆయన చేసిన పని ఏ రోజు ప్రజల్ని కలవలేదు. ఈరోజు చూశారంటే ఢిల్లీలో 24x7 ఏ టైంలోనైనా మీరు చూడగలిగే చీఫ్ మినిస్టర్ ఉన్నారు. ఆయన షేష్ మహల్లో ఉండేవారు, కర్టన్స్ని క్లోజ్ చేసి పెట్టేవారు, అధికారుల్ని బెదిరించేవారు. ఈరోజు అధికారుల్ని మిత్రులుగా పెట్టుకొని వాళ్లు చెప్పిన మాట విని ప్రజల్లో ఒకరుగా ఉండి వాళ్ళకి మంచి చేస్తూ ఉన్నాను. ఇదే తేడా ఈ ఢిల్లీ ముఖ్యమంత్రికి. మ్యామ్, కాంగ్రెస్ కార్యకర్తలు ఏం చెప్తున్నారంటే బీజేపీలో దారుణమైన భాష మాట్లాడేవాళ్లనే ప్రోత్సహిస్తారని. ఇది నిజమేనా మ్యామ్? చూడండి, అలాగంటే అలాంటి భాషని కేజ్రీవాల్ గారి కంటే ఇంకెవరూ అలాగా మాట్లాడలేరు. మన దేశ ప్రధానమంత్రిని కూడా ఆయన తప్పుగా మాట్లాడారు. ఆయనకి ఎంత పొగరుంటే ఆయన ఇలా చెప్పుంటారు, ఢిల్లీలో మీరు గెలవాలంటే ఇంకో జన్మ తీయాలి అని. ఆయన ప్రజల ప్రతినిధిగానే ఉంటూ
ప్రజల చేతే ఓటు వేయించుకుంటూ ముఖ్యమంత్రి అయిన వారు ఈ విధంగా మాట్లాడితే తర్వాత ఈ కాంగ్రెస్ ఆమ్ ఆద్మీ పార్టీ ఒకటయ్యి ఒకసారి కలిసి గొడవపడతారు, ఒకసారి విడిపోయి గొడవపడతారు. ఇద్దరు అన్నదమ్ములు. మీకర్థమవుతుందా? మీరు రాహుల్ గాంధీని రావణాసుడితో కంపేర్ చేశారు, ప్రియాంకని శూర్పణఖతో కంపేర్ చేశారు. ఎందుకో తెలుసుకోవచ్చా? ఇప్పుడు నేను కేజ్రీవాల్ సార్ని కుంభకర్ణుడని చెప్పానని చెప్పబోతున్నాను. ఆయన ఒక 6 నెలలు ఇక్కడ ఉంటాడు, తర్వాత ఎగిరిపోతాడు, తర్వాత ఒక 6 నెలలు ఎక్కడికో వెళ్ళిపోతారు, తర్వాత నిద్రపోతారు. అప్పుడు కుంభకర్ణాన్నే కదా చెప్పగలను. నెక్స్ట్ మీరు కుంభకర్ణుడితో కంపేర్ చేశానని చెప్తారు. ఇంకా ఎలా సార్ చెప్పగలను? మన దగ్గర ఇలాంటి సిస్టమ్ ఎవరితోనైనా కంపేర్ చేస్తేనే ప్రజలకు అర్థం అవుతుంది అసలు ఏం జరుగుతుంది, వాళ్ళు దేశానికేం చేస్తున్నారు, ప్రజలకేం చేస్తున్నారు. అప్పుడు రావణుడలాగే కదా. అప్పుడు ఇలాంటి ఒక అతను సడన్ గా కనిపించకుండా పోతారు, తర్వాత హఠాత్తుగా వచ్చి ఆయన ఇష్టానికి మాట్లాడతారు. నేను ఢిల్లీని వదల్లేనని అప్పుడు కుంభకర్ణుడే కదా. మీకు ఎన్ని పనులున్నా కూడా వాళ్ళను ఒక కంట కనిపెడుతూనే ఉన్నారు. ఇప్పుడు చూసారంటే ఢిల్లీ ప్రజలు ఢిల్లీ కేర్ టేకింగ్ ని నాకు అప్పచెప్పారు అంటే నేను జాగ్రత్తగా చూసుకునేగా తీరాలి, దానికైనా పని చేసేగా తీరాలి, ఆ టైం కూడా నేను తీసుకోవాలి. సో ఒక సేవ చేసేవాళ్ళకి ఇదే పని, సో రక్షకుడికి ఇదే కదా పని. ఇక్కడున్న ప్రజలకి నా మనసారా నేను పనిచేస్తున్నాను. మేడం, మీకు సినిమాలంటే ఇష్టమా? అలా అయితే మీకు నచ్చిన యాక్టర్ ఎవరు మేడం? తర్వాత మీకు నచ్చిన పాట ఏదైనా ఉంటే చెప్తారా? నేను చాలా మూవీస్ చూస్తూ ఉండేదాన్ని. నేను ఎన్ని సినిమాలు చూసేదాన్ని అంటే వీసీఆర్ ఉండేది కదా. ఎంతమంది వీసీఆర్ చూసేన వాళ్ళు ఇక్కడున్నారు? మీరు వీసీఆర్ అద్దెకి తెచ్చుకునేవాళ్ళు కదూ? ఒక రాత్రికి 3 సినిమాలు. నేను 3 సినిమాలు చూస్తాను. ఒక్కొక్కసారి 4వ సినిమా కూడా పెట్టుకుంటాను. ఫాస్ట్గా ఫార్వర్డ్ చేసి 4వ సినిమా కూడా చూస్తాను. అవును, కానీ ఆ కాలం అయిపోయింది. ఇప్పుడు మెల్లగా నేను సమాజంతో కలిసిపోయాను. కానీ ఇప్పుడు కూడా నాకు సినిమాలంటే ఇష్టమే. ఎప్పుడైనా రిలాక్స్డ్గా ఫీల్ అయితే చూడాలనిపిస్తుంది. సినిమా చూడొచ్చు, మంచి మంచి సమాజానికి సంబంధించిన సినిమాలు వస్తూ ఉంటాయి. నిజంగానే మనలోన ఫీలింగ్స్ బయటకు వస్తూ ఉంటాయి. ఇప్పుడు కేసర్ మూవీ చూశాను, నాకు చాలా సంతోషంగా ఉంది. 3 ఇడియట్స్ నాకు చాలా బాగా నచ్చింది. అలా చెప్పాలంటే ఇంకా చాలా మూవీస్ ఉన్నాయి. అది చూసిన తర్వాత ఎలా అనిపిస్తుందంటే మన మైండ్ రిఫ్రెష్ అవుతుంది. దేశం కోసం, ప్రజల కోసం ఏదైనా మంచి చేయడానికి మనలో ఒక ఫీలింగ్ వస్తుంది. ఆ ఫీలింగ్ ఇంకా స్ట్రాంగ్ అవుతుంది. వాళ్ళు మీ ఫేవరెట్ యాక్టర్ ఎవరని అడుగుతున్నారు, అలాగే పాట కూడా. నేను మర్చిపోయాను. ఇప్పుడు ఆ కావా చెత్త అదే గుర్తుకొస్తుంది, పాట గుర్తుకు రావడం లేదు. కానీ ఒక పాట చాలా బాగుంటుంది. तेरी मिट्टी में मिल जावा, मैं गुलबन